శ్వేత నాగార్జున గారు తణుకు నుంచి వచ్చారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుంది పోతుంది, అబార్షన్లు అవుతున్నాయి. ఎందుకు అబార్షన్లు అవుతుందో తెలియదు. ఆ తర్వాత అసలు ప్రెగ్నెన్సీ కూడా రావడం మానేసింది. అసలు ఈ ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చింది, పోయింది 2 సార్లు. అది కూడా ఫస్ట్ 3 monthsలోనే పోయాయి, రావడం పోవడం. తర్వాత అసలు ప్రెగ్నెన్సీ కూడా రావడం లేదు. ఏమిటి అని చెప్పి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అక్కడ చెప్పేది ఏంటంటే ఐవీఎఫ్కి వెళ్తారా, ఆపరేషన్ చేయాలి, లోపల అండాల క్వాలిటీ బాగలేదు, వీరకణాల క్వాలిటీ బాగలేదు, ఇలా ఏదో ఒక మాట చెప్తున్నారు. ఇలా కాదు, అసలు మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం ఉంది కదా, ఆల్రెడీ మేము తెచ్చుకున్నాం కదా, కాకపోతే మాకు ప్రెగ్నెన్సీని నిలబెట్టలేదు. అది ఎందుకు నిలబెట్టలేదు, దాన్ని నిలబెట్టుకోవడం ఎలా అనేది ఏ డాక్టర్ చెప్పట్లేదు. అవసరమైతే బెడ్ రెస్ట్ తీసుకోలేదు, మీరు తుమ్మారు, దగ్గారు, ట్రావెల్ చేశారు, అందుకే పోయింది, గర్భసంచి కుట్లేస్తాము, లోపల ఇదేస్తాము అదేస్తాము అని చెప్పడమే తప్ప అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు పోయింది, ఎందుకు నిలబడలేదు అనేది చెప్పలేకపోతున్నారు. కాకపోతే మన వీడియోలు యూట్యూబ్లో చూశారు. ప్రెగ్నెన్సీలు పోవడానికి, తర్వాత అసలు ప్రెగ్నెన్సీలు రాకుండా ఆగడానికి ప్రధాన కారణం క్రిములు అనే విషయం చెప్పాము. అలాగే ఆ క్రిముల్ని తొలగించుకుంటే మరలా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ బిడ్డని డ్యామేజ్ చేసే పురుగును తొలగించాము కాబట్టి బిడ్డ నిలబడుతుంది, చక్కగా మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళు టెస్టులు అన్నీ చేయించి దానికి సంబంధించిన మందులు వాడిచ్చాము, ప్రెగ్నెన్సీ రప్పించాం. శ్వేత గారు, నాగార్జున గారు తణుకు. చూడండి, ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ 5 నెలలకు వచ్చేసింది కదా, 5 నెలలు నిండిపోయింది, 6వ నెల ఎంటర్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ. ఆ 5 నెలలు కూడా మన దగ్గరే వాడిచ్చాం మందులు. ఎందుకంటే బయటంతా మరి ప్రెగ్నెన్సీలు రాకోకుండా ఆపడానికి కారణం క్రిములనే కాన్సెప్ట్ లేదు, వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబడపోవడానికి కారణం క్రిములనే కాన్సెప్ట్ లేదు, బయట చెప్పట్లా. మరి అందుకనే మనం చెప్పాము, కరెక్ట్గా అదే రకంగా క్రిములకి మందులు వాడిచ్చాము, భార్యాభర్తలు ఇద్దరికీ వాడిచ్చాము, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ తెప్పించాము. ఆ విషయము మిగతా వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు కూడా ఇబ్బంది పడకోకుండా ఈ ప్రెగ్నెన్సీని నిలుపుకోవడానికి 9 అబార్షన్లు అయిన వాళ్ళు కూడా మేము నిలిపాం. 9 అబార్షన్లు అయిన వాళ్ళు కూడా. మీకు ఎలా తెలిసిందండి నా గురించి? యూట్యూబ్లో వీడియో ద్వారా చూశారు. చూసినప్పుడు మరి నమ్మారా నా గురించి? నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, 1, 2 కాదు, కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి, సక్సెస్ వీడియోస్. అలాగే మీకు కూడా రిపీటెడ్గా అబార్షన్ అయిపోయింది, వెంటనే రావడం పోవడం అన్నీ న్యాచురల్గానే వచ్చినాయిగా, కానీ నిలబడలా. మరి ఈ డాక్టర్లు ఏం చెప్పారు మీకు? అక్కడికి వెళ్ళిన డాక్టర్లు తణుకు చుట్టుపక్కల అంతా చూసుంటారు, ఏ హాస్పిటల్ తిరిగారు? ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మామూలు మెడిసిన్ ఇచ్చేవారు. మామూలు మెడిసిన్ ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారు? భార్యకా భర్తకా? భార్యకి ఇచ్చారు. భార్య వరకు ఇచ్చారు, ఏవో కొన్ని మందులు ఇచ్చారు, అంతే, అంతవరకే ఊరుకున్నారు. అలాగే వాడుతూ తణుకులో వాడారా? తణుకులో వాడారు. ఇంకా ఎక్కడెక్కడ వాడారు? ఏ ఊర్లో? ఓన్లీ తణుకు వరకు తిరిగారు, ఇంకే ఊర్లో వెళ్ళా. ఆ తర్వాత ఇక మరి మా గురించి వీడియో చూసి ఈ అబార్షన్ల గురించి విని ఇట్లా క్రిములు అనే కాన్సెప్ట్ కొత్తగా ఉందని నా దగ్గరికి వచ్చారు. ప్రపంచంలో ఎక్కడ ఏ డాక్టర్ ఈ క్రిములకి టెస్ట్ చేయరు, కానీ నేను మీకు కూడా టెస్ట్ చేయించా. ఆ రోజు మీకు కూడా ఇంజెక్షన్ ఇచ్చా, ఇద్దరు వాడండి అన్న. అయ్యేది అబార్షన్ భార్యకైనా, ఆ క్రిమి అనేది భర్త నుంచి భార్యకి వెళ్ళొచ్చు, భార్య నుంచి భర్తకి వెళ్ళొచ్చు. ఇద్దరు క్రిములు బురదని కడిగేసుకుంటే క్రిమి వదిలిపోద్ది, లేకపోతే అటు నుంచి అటు పాగుతూ బిడ్డను డ్యామేజ్ చేస్తుంది. తర్వాత బిడ్డను రానికోకుండా ఆపిద్ది. క్రిములు బాగా పెరిగిపోయినాయి అనుకోండి, అపార్ట్మెంట్లో వెళ్ళాలి కట్టు కూర్చుని విత్తనాలని తప్పలు పుచ్చులు చేసినట్టు పురుగు ఎలా చేస్తుంది, అలాగే వీరికణాలని అండాలని డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఒకవేళ మొక్క వచ్చిన మొక్కని చీడపీడ పట్టి పైరు నాశనం చేసినట్టు ఈ పురుగు బిడ్డని పొడిసేస్తుంది. గట్టిగా పొడిస్తే 3 నెలలకే పోద్ది, లైట్గా పొడిస్తే 5 నెలలు 9 నెలలకైనా పోద్ది, ఇంకా లైట్గా పొడిస్తే గుండెల్లో హోలు, ఊపిరితిత్తుల్లో డాగు, బ్రెయిన్లో వాపని, ఇలా ఏదో ఒక అవకరం డ్యామేజ్ జరుగుద్ది. బిడ్డ పుట్టిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా చనిపోద్ది. కాబట్టి మనం పురుగునే తొలగించుకుంటే బెటరు, మన బిడ్డ బాగుంటుంది అనే విషయం చెప్పాం. అదే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుని మన దగ్గరికి వచ్చి మందులు వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎన్ని నెలలు వాడారని నా దగ్గర? స్టార్టింగ్ 2 months వాడాక క్రిములకి వాడగానే కన్ఫర్మ్ అయిపోయింది. మనం 2 months క్రిములు, 2 months హార్మోన్లు, ఇంకొక 2 months క్లీనింగ్, ఇలాంటివన్నీ అడ్డు. ఏమన్నా ట్యూబుల్లో బ్లాకులు ఉన్నా, వీర్యకణాలు జీరోలు అయ్యి బ్లాకులు అయినా, అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాలు అయినా ఇవన్నీ చేస్తాము. ఒక 6 నెలలు పట్టొచ్చేమో అన్నాము, కానీ 2 monthsలోనే అయిపోయింది. 2 months క్రిములకి వాడాక 3rd month మెడిసిన్ తీసుకెళ్ళారు. 5 days అంతే, ఈ లోపలే కన్ఫర్మ్ అయిపోయింది. అది కాబట్టి తెచ్చుకోవచ్చు కదండి. ఎన్ని అబార్షన్లు అయినా కూడా ప్రెగ్నెన్సీ మళ్ళీ తెచ్చుకోవచ్చు, నిలుపుకోవచ్చు.
అనేది కన్ఫర్మ్ అయిందిగా. Yes, sir. మీకు అన్నీ పోయినాయి, 3 months లోపే పోయినాయి. ఇంతవరకు హార్ట్ బీట్ కూడా రాలా. ఇప్పుడు హార్ట్ బీట్ రప్పించాం, పీటల్ పాట రప్పించాం, అవయవాలు డెవలప్ అయ్యేటట్టు చేసాం, అవకరాలు లేకోకుండా చేసాం. ఇప్పుడు అవకరాల స్కానింగ్ అయిపోయింది, టిఫా స్కాన్ అది కూడా చేసేసారు. ఏమీ లేవు, అన్నీ బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. అవకరాల స్కానింగ్లో నీట్గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు అన్నట్టుగా ఇచ్చారు. ఓకే అండి, ఇక మీరు అక్కడే వాడుకోవచ్చు. చెప్పాను కదా, ఫస్ట్ 5 months వరకే నేను వాడతాను. ప్రెగ్నెన్సీ రప్పించడం నా పని, 5 నెలల వరకు నిలబెట్టడం వరకు నేను చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ 3 months 80% అబార్షన్లు అయిపోతాయి 3 నెలల్లోనే. 4th 5th month అవకరాలు వచ్చి పడతాయి. అందుకే 5 నెలలు నిన్ను మందులు వాడించుకోమన్నాను. అందుకే మీ ఆవిడ రాపోయినా మీ ఆవిడకి కావాల్సిన స్కానింగ్లన్నీ చెప్పి అవన్నీ అక్కడ తీయించుకుని మళ్ళీ మిమ్మల్ని చూపించి మందులు తీసుకెళ్ళమను. అలాగే 5 నెలలు వచ్చారు, చక్కగా ఇక ఆ బిడ్డ డెలివరీ అయ్యేటట్టు వరకే అక్కడ మీ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ చూపించుకోండి. బిడ్డ డెలివరీ అయ్యాక చక్కగా బిడ్డ పుట్టాక నవ్వుతూ ఒక ఫోటో తీసి పంపిస్తే మేము కూడా హ్యాపీ అవుతాం, బిడ్డని ప్లస్ చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అండి.